Welcome to my new video. In this video, we are going to discuss about implementation. మీరు కనుక అసలు ఇంప్లిమెంటేషన్ ఏంటి, వీడు ఏం చెప్తున్నాడు ఏంటి అని అనుకుంటే నా ప్రీవియస్ వీడియోస్లోకి పోయి చెక్ చేయండి. ఓకే, లెట్స్ కమింగ్ టు ద టాపిక్ ఇంప్లిమెంటేషన్. ఇప్పుడు మనం ఎస్ఏపి మనం ఇన్స్టాల్ చేసుకుందామని చెప్పి ఫిక్స్ అయినాక మనం ఇన్స్టాల్ చేసుకోవడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. దాన్ని ఇంప్లిమెంటేషన్ అంటారు. ఆ ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఎస్ఏపి వాళ్ళు ఒక మెథడాలజీని సజెస్ట్ చేశారనమాట. అంటే ఎలా పడితే అలా మీరు ఇంప్లిమెంట్ చేయడానికి లేదు. బై యూజింగ్ ఏ ఎస్ఏపి మెథడాలజీ మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటే మీరు ఎస్ఏపిని ఈజీగా అండ్ స్మూత్గా హ్యాండిల్ చేయవచ్చని వాళ్ళు ఒక మెథడాలజీ ఇచ్చారు. అంటే ఒక మెథడ్ ఇచ్చారు, మీరు ఈ వేలో వెళ్ళండి అని ఒక రోడ్ మ్యాప్ ఇచ్చారు ఎస్ఏపి వాళ్ళు. దాన్ని ఏమంటారంటే ఏఎస్ఏపి మెథడాలజీ అంటారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఎస్ఏపి మెథడాలజీ అంటే ఏంటంటే, ఏఎస్ఏపి అంటే యాక్సలరేటెడ్ ఎస్ఏపి మెథడాలజీ. ఇక్కడ చూడండి, ఏఎస్ఏపి మెథడాలజీ స్టాండ్స్ ఫర్ యాక్సలరేటెడ్ ఎస్ఏపి. ఇట్ ఈస్ ఏ స్టాండర్డ్ ఎస్ఏపి రిలేటెడ్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ అండ్ సిస్టమ్ ఇంప్లిమెంటేషన్ మెథడ్. ఇదిగో ఇక్కడ ఇట్ ఈస్ ఏ స్టాండర్డ్ ఎస్ఏపి రిలేటెడ్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ అండ్ సిస్టమ్ ఇంప్లిమెంటేషన్ మెథడ్. అంటే దీన్ని ఎస్ఏపి కంపెనీ వాళ్ళే సజెస్ట్ చేశారు. మీరు ఈ మెథడాలజీని యూజ్ చేసి ఎస్ఏపిని ఇంప్లిమెంట్ చేసుకుంటే మీరు ఈజీగా ఎస్ఏపిని ఇంప్లిమెంట్ చేసుకోగలరని. అసలు దీని పర్పస్ ఏంటంటే, ద పర్పస్ ఆఫ్ దిస్ ఎస్ఏపి మెథడాలజీ ఈజ్ టు హెల్ప్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ డిజైన్ ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ ఇన్ ద మోస్ట్ ఎఫిషియంట్ మేనర్ బై ఎఫెక్టివ్లీ ఆప్టిమైజింగ్ టైమ్, పీపుల్, క్వాలిటీ అండ్ అదర్ రిసోర్సెస్. సే ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ చేసేటప్పుడు మీరు ఆ ప్రాజెక్ట్లో మీకు కావాల్సిన రిసోర్సెస్ ఏంటి, ఎంత టైంలో కంప్లీట్ చేసుకోవాలి, ఎంత ఎఫెక్టివ్గా వర్క్ కంప్లీట్ చేయాలి అని మొత్తం ఇందులో మనకి డిస్కస్ చేస్తారనమాట ఎస్ఏపి మెథడాలజీలో, ఏఎస్ఏపి మెథడాలజీలో. దిస్ సొల్యూషన్ వాస్ డెవలప్డ్ టు గ్యారంటీ ఏ సక్సెస్ఫుల్, cost effective and on time delivery of all project solutions developed by SAP. In order to optimize business, this framework streamlines the uses of methods, tools, accelerators and templates that were originally developed for SAP projects. అంటే వాళ్ళు ఈ ఎస్ఏపి మెథడాలజీని ఎందుకు రికమెండ్ చేశారంటే, బై యూజింగ్ దిస్ ఏఎస్ఏపి మెథడాలజీ మీరు ప్రాజెక్ట్ని you will complete on time and with cost effective, అంటే విత్ మినిమల్ బడ్జెట్తో మీరు కంప్లీట్ చేయవచ్చు కోసం వాళ్ళు ఈ ప్రాజెక్ట్ సొల్యూషన్ని ఎస్ఏపి వాళ్ళు మనకి ప్రొవైడ్ చేశారనమాట. ఇట్ ఈస్ ఫుల్లీ డెవలప్డ్ బై ఎస్ఏపి ఓన్లీ. ఇప్పుడు మనం అసలు ఈ ప్రాజెక్ట్లో ఎలా చేయాలి, ఇది ఒక రోడ్ మ్యాప్ మనకి. ఈ రోడ్ మ్యాప్లో మనం ఎక్కడ నుండి స్టార్ట్ అవ్వాలి, ఎక్కడ ఎండ్ అవ్వాలి అనేది ఎస్ఏపి వాళ్ళు డీటెయిల్గా ఫేజెస్ వైజ్ అంటే పార్ట్స్ వైజ్ మనకి ఇచ్చారు. అవేంటంటే, ఫస్ట్ వన్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్, సెకండ్ వన్ బిజినెస్ బ్లూ ప్రింట్, థర్డ్ రియలైజేషన్, ఫోర్త్ ఫైనల్ ప్రిపరేషన్, ఫిఫ్త్ గో లైవ్. కమింగ్ టు ప్రాజెక్ట్ ప్రిపరేషన్, అసలు ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫేజ్ అనేది ఏంటంటే, దిస్ ఫేజ్ ప్రొవైడ్ ఇనిషియల్ ప్లానింగ్ అండ్ ప్రిపరేషన్ ఫర్ ప్రాజెక్ట్. ఈచ్ ప్రాజెక్ట్ హ్యాస్ ఇట్స్ ఓన్ యూనిక్ ఆబ్జెక్టివ్స్, స్కోప్స్ అండ్ ప్రయారిటీస్ లైక్ సెటప్ ఆఫ్ ప్రాజెక్ట్ గవర్నెన్స్, ప్రాజెక్ట్ ప్లాన్, ప్రాజెక్ట్ షెడ్యూల్ are prepared at this phase. Say example, take మనం ఇప్పుడు we will take an example of two industries like pharma and textile. ఇప్పుడు ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళకు ఉన్న ప్రయారిటీ టెక్స్టైల్ ఇండస్ట్రీస్కి ఉండదు, టెక్స్టైల్ ఇండస్ట్రీస్ వాళ్ళకు ఉన్న ప్రయారిటీ ఫార్మా ఇండస్ట్రీస్కి ఉండదు. కాబట్టి వాళ్ళ ప్రయారిటీస్ని, వాళ్ళ బిజినెస్ని, వాళ్ళ ఆబ్జెక్టివ్ని మొత్తాన్ని ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫేజ్లో డిస్కస్ చేసి డాక్యుమెంటేషన్ చేస్తారన్నమాట. వన్స్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫేజ్ ఫైనలైజ్ అయిందంటే, అసలు ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫేజ్లో వాళ్ళు ఏమేమి చేస్తారంటే, మనం ఎస్ఏపి పర్చేజ్ చేసాం, ఓకే ఎస్ఏపి దగ్గర ఉండి ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాం, మనకి ఏ మాడ్యూల్స్ మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి, మనకి ఎస్ఏపిలో ఫైనాన్స్ మాడ్యూల్ కావాలా, ఎంఎం మాడ్యూల్ కావాలా, ఎస్డి మాడ్యూల్ కావాలా, లేదు ఫైనాన్స్ మాడ్యూల్, ఎంఎం మాడ్యూల్, ఎస్డి మాడ్యూల్ అన్నీ కలిపి కావాలా, ఇలా మొత్తం డిస్కస్ చేసుకునేది ప్రాజెక్ట్ ప్రిపరేషన్ అంటారు. అంటే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు మనం అసలు ఏం చేస్తున్నాం, మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, మన బిజినెస్ ఆబ్జెక్టివ్ ఏంటి, మన బిజినెస్ స్కోప్ ఏంటి, మనకున్న ప్రయారిటీస్ ఏంటి, ప్రాజెక్ట్కి మనం ఎవరిని మేనేజర్గా సెటప్ చేసుకోవాలి, ప్రాజెక్ట్లో ఎంతమంది టీం మెంబర్స్ ఉండాలి, మనకి ప్రాజెక్టు ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవ్వాలి,
డెడ్ లైన్స్ ఏంటి, ఇలాంటివి మొత్తం ఈ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫేజ్లో డిస్కస్ చేస్తారన్నట్టు. అది ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫేజ్ గురించి. కమింగ్ టు ద బిజినెస్ బ్లూ ప్రింట్ ఫేజ్. ఇన్ దిస్ ఫేజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అంటే, దీంట్లో ద పర్పస్ ఆఫ్ దిస్ ఫేజ్ ఈస్ టు అచీవ్ ఏ కామన్ అండర్స్టాండింగ్ ఆఫ్ హౌ కంపెనీ ఇంటెన్స్ టు రన్ ఎస్ఏపి టు సపోర్ట్ దేర్ బిజినెస్ అండ్ వాట్ ఆర్ ద ప్రాసెసెస్ దే ఆర్ ఫాలోయింగ్ ఇన్ దేర్ బిజినెస్ అండ్ హౌ ఇట్ షుడ్ బి ఇన్ ఎస్ఏపి. ఆల్ ద ప్రాసెస్ డాక్యుమెంట్స్ ఆర్ ప్రిపేర్డ్ ఇన్ దిస్ ఫేజ్. అంటే ఏంటంటే ఈ ఫేజ్లో మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఈ ఫేజ్లో వాళ్ళు ఇంతకుముందు సపోజ్ దే ఆర్ యూజింగ్ ఎనీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ టాలీ కానీ వేరే ఏదైనా ఈఆర్పి యూజ్ చేస్తున్నారు. దాంట్లో వాళ్ళు బిజినెసెస్ ఎలా రికార్డ్ చేసేవాళ్ళు, సపోజ్ వాళ్ళు వెండర్స్ని ఎలా రికార్డ్ చేసేవాళ్ళు, కస్టమర్స్ ఎలా రికార్డ్ చేసేవాళ్ళు, వాళ్ళ అసెట్స్ ఎలా మెయింటైన్ చేసేవాళ్ళు, లైబిలిటీస్ని ఎలా రికార్డ్ చేసేవాళ్ళని వాళ్ళకి ఒక ప్రాసెస్ ఉంటుంది. దాన్ని ఎస్ఏపిలో ఎలా యూజ్ చేయాలి అంటే, వాళ్ళకి ఎస్ఏపిలో వెండర్స్ ఎవరు కావాలి, కస్టమర్స్ ఎవరు కావాలి, అసెట్స్ ఏమి కావాలి, లేకపోతే జిఎల్ అకౌంట్స్ ఏమి కావాలి, వాళ్ళ ప్రాఫిట్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి, వాళ్ళ బిజినెస్ ఏరియా ఏంటి, వాళ్ళ కాస్ట్ సెంటర్స్ ఏంటి, ఇలాంటివన్నీ ఈ ఫేజ్లో డాక్యుమెంటేషన్ చేసి డిస్కస్ చేస్తారు విత్ డాక్యుమెంటేషన్. దీన్ని బిజినెస్ బ్లూ ప్రింట్ ఫేజ్ అంటారు. ఎందుకు చేస్తారంటే, ఇప్పుడు కంపెనీను ఎస్ఏపి ఇంప్లిమెంట్ చేసే కన్సల్టెంట్స్ కామన్ అండర్స్టాండింగ్కి వచ్చి బేస్డ్ అపాన్ దిస్ బిజినెస్ బ్లూ ప్రింట్ దే విల్ డూ సిస్టమ్ కాన్ఫిగరేషన్ అనమాట. అంటే ఏంటంటే, బిజినెస్ ప్రిపరేషన్లో వాళ్ళకి ఎన్ని జిఎల్ అకౌంట్స్ ఉన్నాయి, అసలు వాళ్ళ కంపెనీ కోడ్ ఏంటి, వాళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ ఏది ఫాలో అవుతున్నారు, అంటే మన ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఫాలో అవుతున్నారా, ఏప్రిల్ టు మార్చ్, లేదా యూఎస్ ఫైనాన్షియల్ ఫాలో అవుతున్నారా, వాళ్ళ కరెన్సీ ఏం ఫాలో అవుతున్నారు, వాళ్ళ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ మన రూపీస్లో జరుగుతున్నాయా, డాలర్స్లో జరుగుతున్నాయా, ఇలాంటివన్నీ మనకి బిజినెస్ బ్లూ ప్రింట్ ఫేజ్లో ఉంటాయి అనమాట. వాళ్ళకి వెండర్స్ ఎవరున్నారు, వాళ్ళు వెండర్స్కి ముందే అడ్వాన్స్ పే చేస్తారా, లేకపోతే క్రెడిట్లో గూడ్స్ ప్రొక్యూర్ చేసుకుంటారా, లేకపోతే కస్టమర్స్ దగ్గర నుండి అడ్వాన్స్ ముందే తెచ్చుకుంటారా, లేకపోతే కస్టమర్స్కి క్రెడిట్లో గూడ్స్ వాళ్ళు సెల్ చేస్తారా, ఇలాంటి బిజినెస్ ప్రాసెస్ మొత్తం బిజినెస్ బ్లూ ప్రింట్ ఫేజ్లో డాక్యుమెంటేషన్ చేసి ప్రాపర్ అండర్స్టాండింగ్కి వచ్చినాక కన్సల్టెంట్స్ అనేవాళ్ళు రియలైజేషన్ ఫేజ్ స్టార్ట్ చేస్తారు. ఆ రియలైజేషన్ ఫేజ్ అంటే ఏంటంటే, the purpose of this phase is to implement all business processes delta requirements defined during the lean business blueprint phase. The team configures, develops, tests and document the solution in series of time before the solution is released to next phase. It is fully end-to-end integration tested and accepted by end users. అంటే ఏంటంటే, మనం పైన బిజినెస్ బ్లూ ప్రింట్ ఫేజ్లో డిస్కస్ చేసుకున్నాం, మన కంపెనీ కోడ్ ఏంటి, మన ఫైనాన్షియల్ ఇయర్ ఏంటి, మన కరెన్సీ ఏంటి, మనం మొత్తం మనకి ఉన్న ఫైనాన్షియల్ ఇయర్స్లో 12 పీరియడ్స్ ఉంటాయి, 12 మంత్స్ ఉన్నాయి. 12 మంత్స్లో మనం ట్రాన్సాక్షన్స్ చేస్తున్నామా, లేదు మనం మంత్ ఆన్ మంత్ ట్రాన్సాక్షన్ చేస్తున్నామా, మనకున్న వెండర్స్ ఎవరు, కస్టమర్స్ ఎవరు, ఇవన్నీ ఒక బిజినెస్ బ్లూ ప్రింట్లో అటాచ్ చేసినాక బేస్డ్ అపాన్ దట్ బిజినెస్ బ్లూ ప్రింట్ వాటిని ఎస్ఏపి సిస్టంలో కాన్ఫిగర్ చేస్తారు. అంటే వాటిని ఎస్ఏపి సిస్టంలో మ్యాపింగ్ చేస్తారు. మ్యాపింగ్ చేయడంతో పాటు చేసిన మ్యాపింగ్ని టెస్ట్ చేస్తారు. టెస్ట్ అలాంగ్ విత్ డాక్యుమెంటేషన్, వాళ్ళు టెస్ట్ చేస్తారు, దాన్ని డాక్యుమెంటేషన్ చేస్తారు. అంటే ఫైనల్ ప్రిపరేషన్కి వెళ్ళడానికి ముందు టెస్ట్ చేసి డాక్యుమెంట్ చేస్తారు. అండ్ ఆ టెస్టింగ్ కూడా ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అనమాట. టెస్టింగ్లో 2 టైప్స్ ఉంటాయి, ఒకటి యూనిట్ టెస్టింగ్ అండ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్. మనం వాటి గురించి లేటర్ పార్ట్స్లో డిస్కస్ చేసుకుందాం. ఎండ్ టు ఎండ్ ఇంటిగ్రేషన్ టెస్టెడ్ అండ్ యాక్సెప్టెడ్ బై ఎండ్ యూజర్స్ అంటే ఏంటంటే, వాళ్ళు కంప్లీట్గా ఈ ఫేజ్లో కాన్ఫిగరేషన్ చేసి దాన్ని టెస్టింగ్ చేసి డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేసి బిజినెస్ యూజర్స్కి ఇదిగో ఇలా ఉంటుంది, మీకు ఓకేనా కాదా అని వాళ్ళ దగ్గర ఉండే యాక్సెప్టెన్స్ తీసుకొని ప్రాజెక్ట్ని నెక్స్ట్ లెవెల్కి మూవ్ చేస్తారు. దాన్ని ఫైనల్ ప్రిపరేషన్ ఫేజ్ అంటారు. ద ఫైనల్ ప్రిపరేషన్ ఫేజ్ ఆల్సో సర్వ్స్ టు రిజాల్వ్ ఆల్ రిమైనింగ్ క్రిటికల్ ఇష్యూస్ ఆన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ this phase. You are ready to run your business in live SAP system. You will do all cutover activities and uploading master data and transactional data. ఓకే, అంటే ఏంటంటే దీంట్లో ఈ ఫేజ్లో ఒకసారి సిస్టమ్ అంతా కంప్లీట్గా కాన్ఫిగర్ అయ్యి యూజర్ దగ్గర ఉండే యాక్సెప్టెన్స్ వచ్చినాక కొన్ని క్రిటికల్ ఇష్యూస్ మనం ఫేస్ చేస్తాం వైల్ ప్రిపేరింగ్ ప్రాజెక్ట్, లైక్ టెక్నికల్ ఇష్యూస్, లేకపోతే డేటా అప్లోడింగ్ ఇష్యూస్, ఇట్లాంటివన్నీ మనం ఫేస్ చేస్తాం. వాటిని మనం ఈ ఫేజ్లో అన్నిటినీ సాల్వ్ చేసుకుంటా, అలానే మనం ఎగ్జాంపుల్ మనం ఇందాక తీసుకున్నాం, మన బుక్స్ ఆఫ్ అకౌంట్లో మన వెండర్స్ ఎవరున్నారు,
వాళ్ళ మాస్టర్ డేటాని వాళ్ళ ట్రాన్సాక్షన్స్ మనం ట్రాన్సాక్షన్స్ ఏం చేసాము ఆ డేటాని మొత్తాన్ని ఎస్ఏపిలోకి లోడ్ చేస్తాం. వాటికి సపరేట్ టూల్స్ ఉన్నాయి, లైక్ బీడీసీ, LSMW అని ఇలా సపరేట్ టూల్స్ ఉన్నాయి. వాటిని యూజ్ చేసి మనం ఎస్ఏపిలో వాటిని లోడ్ చేస్తాం లేదా అప్డేట్ చేస్తాం ఈ ఫేజ్లో. వన్స్ దిస్ ఫేజ్ ఈస్ కంప్లీటెడ్ దెన్ యువర్ సిస్టమ్ ఈజ్ రెడీ ఫర్ గోలేవ్ అనమాట. గోలేవ్ అంటే మీరు ఇంకా ఎస్ఏపిలోనే డైరెక్ట్ ఎస్ఏపి సిస్టంలోనే మీకు మీ బిజినెస్లో జరిగే డే టు డే ట్రాన్సాక్షన్స్ని డైరెక్ట్ ఎస్ఏపిలోనే పోస్ట్ చేసుకోవచ్చు లేదా ఎంటర్ చేయొచ్చు. అంటే మీరు ఇప్పుడు వెండర్స్ దగ్గర నుండి గూడ్స్ పర్చేజ్ చేస్తున్నారు, ఆ ట్రాన్సాక్షన్ని మీరు ఇంతకుముందు బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో లేకపోతే టాలీలో చేసేవాళ్ళు. ఇప్పుడు మీరు ఎస్ఏపి ఇంప్లిమెంట్ చేసుకున్నాక గోలేవ్ ఫేస్లో డైరెక్ట్గా ఎస్ఏపిలోనే ఇంప్లిమెంట్ చేయొచ్చు, పోస్ట్ చేయొచ్చు, రికార్డ్ చేయొచ్చు. అది గోలేవ్ ఫేజ్. టోటల్గా అసలు మనం ఎస్ఏపి ఇంప్లిమెంట్ చేయడానికి ఉన్న రోడ్ మ్యాప్ ఇది. బై ఫాలోయింగ్ దిస్ రోడ్ మ్యాప్ consultants are able to implement project easily, efficiently and smoothly without getting any failures in their project. Okay friends, మీ కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ టు మై వీడియో and don't forget to subscribe and stay tuned for my channel for next videos. Thank you, signing off.